హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి దీపక్ తెలుగు. ఈరోజు మన లేటెస్ట్ వీడియో ఏంటంటే, నేనైతే రీసెంట్గా ఒక వీడియో చేయడం జరిగింది. ఏబిసిడి లెర్నింగ్ వీడియోస్ అయితే మొబైల్లో చేయండి అని. ఆ వీడియో కింద ఒక కామెంట్ అయితే వచ్చింది. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తావు బ్రో, బట్ క్విజ్ మేకింగ్ వీడియోస్ చాలానా కూడా చేయండి బ్రో. కొంచెం బ్యాక్గ్రౌండ్ ఈ వీడియోలో ఉన్నట్టుగా చూడగానే వ్యూవర్స్ని అట్రాక్ట్ అయ్యేలా చేసి ఒక వీడియో చేయండి అని బ్రో ప్లీజ్ అని అయితే కామెంట్ అయితే వచ్చింది. ఈరోజైతే మనం క్విజ్ వీడియోస్ అయితే మొబైల్ ఫోన్లో ఎలా అయితే తయారు చేయాలో తెలుసుకుందాం. కాబట్టి వీడియో స్టార్ట్ చేసి ఫస్ట్ వీడియోకి అయితే లైక్ చేయండి. ఫస్ట్ అయితే మీ మొబైల్ ఫోన్లో క్యాన్వా యాప్ అయితే ఓపెన్ అయితే చేయండి అనమాట. క్యాన్వా అయితే ఓపెన్ చేసాక క్యాన్వా అయితే లోడ్ అయ్యాక కింద అయితే ప్లస్ గుర్తు అయితే ఉంటుంది. దాని మీద అయితే మీరైతే క్లిక్ అయితే చేయాలి. క్లిక్ చేయగానే అక్కడ యూట్యూబ్ థంబ్నెయిల్ ఆప్షన్ అయితే ఉంటుంది. దాని మీద క్లిక్ చేయగానే మనకు ఒక ఎంటీ టెంప్లెట్ అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యాక ఎలిమెంట్స్లో ఫారెస్ట్ బ్యాక్గ్రౌండ్ని అయితే సెట్ చేయండి. ఫారెస్ట్ బ్యాక్గ్రౌండ్ సెట్ చేస్తే మనకి చాలా రకాల బ్యాక్గ్రౌండ్స్ అయితే వస్తాయి. మీకు ఏదైతే అట్రాక్టివ్గా అనిపిస్తే ఆ బ్యాక్గ్రౌండ్ అయితే మీరైతే సెలెక్ట్ చేసుకోండి. నాకైతే ఈ బ్యాక్గ్రౌండ్ అయితే బాగా నచ్చింది అనమాట. అందుకే సెలెక్ట్ చేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసి సెట్ యాజ్ బ్యాక్గ్రౌండ్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసి మళ్ళీ ఎలిమెంట్స్లోకి అయితే వెళ్ళి మీకు నచ్చిన షేప్ అయితే తీసుకోండి. నేనైతే కొంచెం స్క్వేర్ టైప్లో ఉండే ఒక షేప్ అయితే తీసుకుంటున్నాను. ఒక రెక్టాంగిల్ టైప్ ఒక షేప్ అయితే తీసుకుంటున్నాను అనమాట. షేప్ అయితే తీసుకుని ఆ బాక్స్ ఏంటంటే మనం క్వశ్చన్ ప్లేస్ చేయడానికి వాడే బాక్స్ అనమాట. అందుకైతే కొంచెం పెద్దగా తీసుకోండి. కలర్ అయితే మంచి అట్రాక్టివ్ కలర్స్ అయితే వాడండి, కాంట్రాస్ట్ కలర్స్. నేనైతే బ్లాక్ అలాగే వైట్ అయితే 2 కలర్స్ అయితే వాడుతున్నాను అనమాట. ఒకటి క్వశ్చన్కి అయితే బ్లాక్ కలర్, ఆప్షన్స్కి అయితే వైట్ కలర్ అయితే యూజ్ చేస్తున్నాను. యూజ్ చేసాక మన క్వశ్చన్లో మ్యాక్సిమం నేనైతే 4 ఆప్షన్స్ అయితే ఉండేలా చూసుకుంటున్నాను. అంటే చాలా జీకే వీడియోస్లో 4 ఆప్షన్స్ అయితే ఉంటాయి కదా. అందుకైతే నేనైతే 4 ఆప్షన్స్ అయితే పెడుతున్నాను అనమాట. 4 ఆప్షన్స్ అయితే కంప్లీట్ అయిపోయాక మళ్ళీ ఎలిమెంట్స్లోకి అయితే వచ్చాక కిడ్స్ రీడింగ్ అనేది సెట్ చేస్తున్నాను. సెట్ చేసి అయితే గ్రాఫిక్స్లోకి అయితే వెళ్ళాక ఒక మంచి కిడ్స్ రీడింగ్ గ్రాఫిక్ ఇమేజెస్ అయితే మనకి బ్యాక్గ్రౌండ్ లేకుండా అవైలబుల్గా అయితే ఉంటాయి. మనం అయితే సైజ్ తగ్గించుకుని నేనైతే ఆ క్వశ్చన్ బాక్స్ వెనకాల అయితే క్లిక్ చేసి పొజిషన్లోకి అయితే వెళ్ళి గో బ్యాక్వర్డ్ అని అయితే ఆప్షన్ అవుతుంది కదా, దాని మీద అయితే క్లిక్ చేస్తున్నాను. మనకైతే ఆ గ్రాఫిక్ ఇమేజ్ అయితే బ్యాక్కి అయితే వెళ్ళిపోయాక ఒక గర్ల్ ఇమేజ్ అయితే నేనైతే సెలెక్ట్ చేసి ఈ యొక్క థర్డ్ ఆప్షన్ బాక్స్ దగ్గర అయితే పెట్టాను. మళ్ళీ స్టూడెంట్స్ చదువుతున్న ఇమేజెస్, అలాగే జీకే అంటే బుక్స్ కూడా ఉండాలి కదా, బుక్స్, అలాగే పేరెంట్స్తో చదివిస్తున్న కిడ్స్ గ్రాఫిక్ ఇమేజ్, అలాగే ఒక అబ్బాయి పెన్సిల్ పట్టుకున్న ఇమేజ్, అలాగే ఒక 2 స్టూడెంట్స్ అయితే బోర్డు టేబుల్ మీద చదువుతున్న ఇమేజ్ అయితే సెలెక్ట్ చేశాక మళ్ళీ ఎలిమెంట్స్లోకి అయితే వెళ్ళి క్వశ్చన్ మార్క్ అయితే సెట్ చేసుకున్నాను. కావాలంటే మీకు ఇందులో చాలా రకాల గ్రాఫిక్ క్వశ్చన్ మార్క్స్ అయితే ఉంటాయి. మీరు నచ్చిన చాలు మీరైతే ప్లేస్ చేసుకోవచ్చు. నేనైతే టెక్స్ట్ బాక్స్ దగ్గర అయితే ప్లేస్ చేయడం జరిగిందనమాట. ప్లేస్ చేసిన తర్వాత మళ్ళీ ఎలిమెంట్స్లోకి అయితే వచ్చి ఆల్ఫాబెట్స్ అయితే సెట్ చేస్తున్నాను. అంటే ఆప్షన్స్ అనమాట. కావాలంటే మీరు ఆప్షన్స్ ఎడిట్ చేసేటప్పుడు యాడ్ చేసుకోవచ్చు, లేదా క్యాన్వాలో కూడా యాడ్ చేసుకోవచ్చు. క్యాన్వాలో అయితే మనకి డిఫరెంట్ ఈ ఆల్ఫాబెట్ ఫాంట్స్ అయితే దొరుకుతాయి, గ్రాఫిక్ ఇమేజెస్. అవి అయితే చూడడానికి చాలా బాగుంటాయి అన్నమాట. అందుకైతే నేను క్యాన్వా నుంచే గ్రాఫిక్ ఇమేజెస్ అయితే సెట్ చేస్తున్నాను. ఏబిసిడి అని ఆప్షన్స్ సెట్ చేసిన తర్వాత మనం ఇమేజ్ అయితే సేవ్ చేసుకోవాలి. పైన డౌన్లోడ్ ఆప్షన్ అయితే ఉంటుంది. డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మనకి ఇమేజ్ అయితే మొబైల్ ఫోన్లోకి అయితే సేవ్ అయితే అయిపోతుంది. సేవ్ అయిపోయాక నెక్స్ట్ మనం ఏం చేయాలంటే చాట్‌జీపీటీలోకి అయితే రావాలి. ఫర్ సపోజ్ మీకు కనుక క్వశ్చన్లు తెలవవు, ఆ క్వశ్చన్లు ఎలా సంపాదించాలనుకుంటే నేనైతే ప్రాంప్ట్ అయితే ఇస్తాను. ఆ ప్రాంప్ట్ అయితే మీరు అక్కడ చాట్‌జీపీటీలో ప్లేస్ చేసి మీకు సింపుల్ క్వశ్చన్స్ కావాలంటే సింపుల్, హార్డ్ కావాలంటే హార్డ్ అయితే టైప్ చేయండి. నేనైతే సింపుల్ క్వశ్చన్స్ అని అయితే అడిగాను. సింపుల్ క్వశ్చన్స్ అని అడగగానే నాకు క్వశ్చన్ 4 ఆప్షన్స్ ఎక్స్‌ప్లనేషన్‌తో పాటు ఆన్సర్ కూడా చాట్‌జీపీటీ ఇచ్చేసిందనమాట. క్వశ్చన్ అయితే ప్రస్తుతానికైతే మనమైతే కాపీ అయితే చేసి పెట్టుకోవాలి. క్వశ్చన్ అలాగే ఆప్షన్స్. నెక్స్ట్ అయితే కైన్ మాస్టర్‌లోకి అయితే వచ్చి మనం ఇందాక క్యాన్వాలో చేసుకున్నాం కదా బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్. ఆ బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ అయితే కైన్ మాస్టర్‌లో మనం అయితే ఇంపోర్ట్ అయితే చేసుకుని మనకి వీడియో ఎంతసేపు అయితే టైమ్ లైన్ కావాలో అంతసేపు అయితే టైమ్ లైన్ అయితే మనం అడ్జస్ట్ చేసుకుని టెక్స్ట్ ఆప్షన్‌లోకి అయితే వెళ్ళి మనమైతే క్వశ్చన్ అయితే యాడ్ చేసుకోవాలి. క్వశ్చన్ యాడ్ చేసిన తర్వాత ఫాంట్ కూడా యాడ్ చేసుకుని మనమైతే ఆ టెక్స్ట్ బాక్స్ సరిపోయేలా మనమైతే సెట్ చేసుకోవాలి. నేనైతే క్వశ్చన్ అయితే 2 రోస్ ఉండేలా అయితే సెట్ చేస్తున్నాను. అంటే బిగ్ రో అయితే పెట్టాలంటే క్వశ్చన్ చూడడానికి అయితే అట్రాక్టివ్‌గా లేదు. తర్వాత మళ్ళీ యానిమేషన్‌లోకి అయితే వెళ్ళి లెటర్ బై లెటర్ అలాగే టైం కూడా సెట్ చేస్తున్నాను అనమాట. లెటర్ బై లెటర్ టైంకి సెట్ చేసి ఒకసారి ప్లే చేసి ప్రివ్యూ చూసుకుంటున్నాను. అలాగే ఈసారి ఏం చేస్తున్నానంటే ప్రతి ఆప్షన్ కూడా యాడ్ అయితే చేస్తున్నాను అనమాట. ఏకైతే ఆప్షన్ అయితే యాడ్ చేసి ఫాంట్ అయితే ఇస్తున్నాను అనమాట. ఫాంట్ అయితే ఇస్తే నేనైతే లాటో బోల్డ్ అనే ఫాంట్ అయితే సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసి ఇన్ యానిమేషన్‌లోకి అయితే వెళ్తున్నాను అనమాట. ఇన్ యానిమేషన్‌లోకి అయితే వెళ్ళి
ఈ యానిమేషన్ అయితే యాడ్ చేస్తున్నాను. మళ్ళీ ఆప్షన్ బికి అయితే అదే ఆప్షన్ అయితే డూప్లికేట్ చేసి నెంబర్ అయితే కొంచెం ఎడిట్ అయితే చేస్తున్నాను. ఎడిట్ చేసిన తర్వాత ఈ యానిమేషన్ అయితే మారుస్తున్నాను అనమాట. సేమ్ అలాగే ప్రతి 4 ఆప్షన్స్‌కి డూప్లికేట్ అయితే చేసి నేనైతే మారుస్తున్నాను అనమాట. అంటే నెంబర్సే కాబట్టి డూప్లికేట్ చేస్తున్నాను. అదే విధంగా ఏదైనా నేమ్స్ అయితే ఉంటే మీరైతే టెక్స్ట్ అయితే చేంజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ప్రతి ఆప్షన్‌కి యానిమేషన్ అయితే మార్చండి. నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే ఒక వైట్ బ్యాక్‌గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకొని అదైతే గ్రీన్ కలర్‌లోకి అయితే చేంజ్ చేస్తున్నాను. గ్రీన్ కలర్‌లోకి అయితే చేంజ్ చేసి సైజ్ అయితే పెంచుతున్నాను. మనకైతే ఆన్సర్ ఏదైతే అనుకుంటే ఆ ఆన్సర్ దగ్గర అయితే పెట్టి బ్లెండింగ్‌లోకి అయితే వెళ్ళి డార్కెన్ అని అయితే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది కదా! ఆ డార్కెన్ ఆప్షన్ అయితే ఆన్ చేశాను. ఆన్ చేసిన తర్వాత క్రాపింగ్‌లోకి అయితే వెళ్ళి ఆ ఆప్షన్ తగ్గట్టు అయితే క్రాప్ అయితే చేస్తున్నాను. అదే కరెక్ట్ ఆన్సర్ అన్నట్టనమాట. మళ్ళీ ఈ యానిమేషన్‌లోకి అయితే వెళ్ళి వైప్ రైట్ మీద క్లిక్ చేస్తున్నాను. వైప్ లెఫ్ట్ మీకు ఏదైతే సూటబుల్‌గా అనిపిస్తే అదైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే వైప్ రైట్ మీద అయితే సెలెక్ట్ అయితే చేశాననమాట. సెలెక్ట్ చేసిన తర్వాత మన ఆ గ్రీన్ కలర్ అయితే టెక్స్ట్‌ని తాకగానే టెక్స్ట్ కలర్ అయితే మారేలాగా చేంజ్ అయ్యేలాగా నేనైతే సెలెక్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అందుకైతే అక్కడైతే ఒక కట్ అయితే పెట్టి గ్రీన్ కలర్ తాకేటప్పుడు ఆ టెక్స్ట్ యొక్క కలర్ అయితే మార్చాను. కలర్ అయితే మార్చితే కనబడతలేదు. అందుకే ఏం చేద్దామంటే అవుట్‌లైన్ అయితే ఆప్షన్ అయితే ఉంటుంది. అవుట్‌లైన్ అయితే యాడ్ చేశాననమాట. ఆ తర్వాత అయితే మీరు ఈ వీడియోకి అయితే వాయిస్ ఓవర్ అయితే ఇచ్చుకొని ఈ వీడియోని అయితే మీరైతే ఎక్స్‌పోర్ట్ అయితే చేసుకోవచ్చు. ఫైనల్‌గా అయితే నేను చేసిన వీడియో యొక్క ఫైనల్ క్లిప్ అయితే ఇలా అయితే ఉంది. భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి? ఆప్షన్ ఏ 25, ఆప్షన్ బి 28, ఆప్షన్ సి 30, ఆప్షన్ డి 32. సరైన సమాధానం ఏంటంటే 28. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. యానిమేషన్ మీద ఇంట్రెస్ట్ అయితే ఉంటే స్క్రీన్ మీద కనబడే ప్లేలిస్ట్‌లో అయితే చూడండి.